బుధవారం రోజున సింహరాశి వారికి ఖచ్చితంగా కూడా ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. అయితే జనవరి 21వ తారీఖు బుధవారం రోజున సింహరాశి వారికి ఏం జరుగుతుంది, అలానే ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఏ స్త్రీ వల్ల ఏం జరుగుతుంది, ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అలానే వీడియోని నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అంటే మంచితనం ఎక్కువగా ఉంటుంది. చూడటానికి మాత్రం గంభీరంగా ఉంటారు. కానీ వీరి యొక్క అందమైన కళ్ళు, దృఢమైన శరీరం ఎవరినైనా సరే ఇట్టే ఆకర్షించుకుంటూ ఉంటాయి. అంటే ఎవరైనా వారిని చూస్తే ఇట్టే ఆకర్షితులుగా మారిపోతారు. అలా ఉంటుంది వీరి యొక్క అందమైనటువంటి శరీరం. కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అందమైన శరీరం ఉంటుంది, అలానే దృఢమైనటువంటి శరీరాన్ని కూడా కలిగి ఉంటారు. ఈ సింహరాశి వారు చూడటానికి గంభీరంగా ఉంటారు. కానీ వీరు చాలా సున్నితమైన మనస్సుని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. వీరు బంధాల కోసం, బంధుత్వాల కోసం ఎంతైనా కష్టపడుతూ ఉంటారు. బంధాలు, బంధుత్వాల విలువ తెలిసినటువంటి వ్యక్తులు. ఏ బంధాన్ని కూడా అస్సలు మోసం అనేది చేయరు. ఏ రిలేషన్ని కూడా వీరు వృధాగా ఎలాంటి కారణం అనేది లేకుండా వదిలిపెట్టరు. అది ఏ రిలేషన్ అయినా సరే వీరు ఖచ్చితంగా ఒక రిలేషన్ని ఒకవేళ విడిచిపెట్టారు అంటే ఎంతో బలమైనటువంటి కారణమైతే తప్పకుండా ఉంటుంది. అలానే వీరు ఎంతో మంచి వ్యక్తిత్వాన్ని కూడా కలిగి ఉంటారు. వీరి జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. అయినప్పటికీ వీరు ధైర్యంగా పోరాడుతూ ఉంటారు. ధైర్యంగా ముందుకు సాగిపోతూ ఉంటారు. ధైర్య సాహసాలు అనేవి వీరిలో చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా సరే వాటన్నింటినీ కూడా ఎదుర్కొని ముందడుగు వేయటానికి ఇష్టపడుతూ ఉంటారు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కష్టాలు అనేవి కొత్తేం కాదు. అలానే కష్టాలు ఎన్ని ఉన్నా ఎదుర్కొనే ధైర్యం కూడా ఉంటుంది. కాబట్టి వీరు జీవితంలో ఏదో సాధించాలి, ఏదో చేయాలి అనేటటువంటి ఆలోచన అయితే వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. జీవితంలో ఏదైనా ఒకటి సాధించాలి, ఖచ్చితంగా కూడా జీవితం అనేది అంత ఈజీ కాదు. జీవితంలో కష్టాలను ఖచ్చితంగా కూడా ఎదుర్కోవాలి అనేటటువంటి ఆలోచన మాత్రం వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీరు జీవితంలో ఎదురైన ప్రతి కష్టంని కూడా ఎంతో ఇష్టంగా అలానే బాధ్యతగా ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో 1-2 సమస్యలైతే కాదు, చాలా రకాల సమస్యలు ఉంటాయి. చాలా రకాల బాధలు కూడా ఉంటాయి. ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు ఉన్నా సరే వాటన్నింటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు. అలానే ధైర్యం, సాహసం అనేది వీరిలో చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ధైర్య సాహసాలు అనేవి ఖచ్చితంగా కూడా వీరిని ఏదో ఒక రోజు ఒక మంచి పొజిషన్లో నిలబెడతాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క రాశి వారికి మాత్రం చాలా కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. 1-2 కాదు, చాలా రకాల కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే, ఆ కష్టాలు ఎన్ని ఉన్నా సరే, కష్టం అంటే అసలు కొన్నిసార్లు అయితే ఊపిరి కూడా పీల్చుకోలేకుండా కష్టపడుతూ ఉంటారు. చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. చాలా బాధపడుతూ ఉంటారు. అయినా సరే ఆ కష్టాలను, ఆ బాధలను ఎలాగైనా సరే మోస్తూ ఉంటారు. వీరి ఓపిక, వీరి ధైర్యానికి ఖచ్చితంగా కూడా మెచ్చుకొని తీరాల్సిందే. అంత ఎక్కువగా కూడా కష్టాలను మోస్తూ ఉంటారు. అంత ఎక్కువగా కూడా ధైర్యంగా ఉంటారు. చాలా వరకు చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. అలానే వీరికి ఎన్ని సమస్యలు ఉంటాయంటే కొన్నిసార్లు అయితే అసలు వీరి కన్నీరు కూడా ఆగకుండా కారిపోతూ ఉంటుంది. కష్టాలనేవి ముంచెత్తుతూ ఉంటాయి. ఏం చేయాలో అర్థం కాదు. ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్లో కూడా చాలా ధైర్యంగా ఉంటారు. అటువంటి సిచ్యువేషన్లో కూడా ధైర్యాన్ని మాత్రం వీరు కోల్పోరు. ఎంతో అద్భుతమైనటువంటి ధైర్యం వీరిలో ఉంటుంది.
వీరి యొక్క ధైర్యానికి, వీరి యొక్క సాహసానికి మెచ్చుకోక తప్పదు అనిపిస్తుంది. అంత అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. అలానే వీరు తమ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు 1, 2 కాదు, చాలా కష్టాలను ఎదుర్కొంటూనే ఉంటారు. చాలా సమస్యలను కూడా వీరు ఎదుర్కొంటూనే ఉంటారు. ఇలా ఎదుర్కొనే క్రమంలోనే వీరు కొన్నిసార్లు అనుకుంటారు, అంటే వీరు చేసే పనిని కూడా మానేయాలా అనే విధంగా కూడా వీరికి అనిపిస్తుంది. అలానే వీరు ఇంకేదైనా అంటే గొప్పగా కొత్తగా ఆలోచించాలి అనే ఆలోచనలు కూడా రాకుండా ఉంటాయి. ఎప్పుడు ఒకే విధంగా ఆలోచిస్తారు. అంటే వీరిని ఎవరైనా ఏమైనా అంటే దాని గురించి వీరు ఎక్కువగా ఆలోచించి వీరి యొక్క మనస్సుని, మైండ్ని పాడు చేసుకుంటూ ఉంటారు. చాలా వరకు కూడా ఆలోచిస్తూనే ఉంటారు. వీరి మనస్సు అనేది ఎప్పుడూ కూడా అంటే నిలకడగా ఉంటుంది. కానీ వీరి బాధ్యతలు వీరిని నిద్రపోనివ్వవు. వీరికి ఉండే సమస్యలు వీరిని నిద్రపోనివ్వవు. వాటి గురించి ఆలోచిస్తూ చివరికి వీరి యొక్క హెల్త్ కూడా పూర్తిగా పాడైపోయేటటువంటి సిచ్యువేషన్కి వెళుతుంది. అలా ఖచ్చితంగా కూడా చాలా సమస్యలను వీరు ఎదుర్కొంటూ ఉంటారు. చాలా బాధలు కూడా వస్తూ ఉంటాయి. కానీ ఇక ఏం చేస్తాం తప్పదులే అన్నట్లుగా ముందడుగు వేస్తూ ఉంటారు. ఇక వీరి ముందడుగు అనేది ఖచ్చితంగా కూడా వేస్తూనే ఉంటారు. ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలు ఎదురైనా సరే. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా కూడా కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అది ఎలాంటి విషయం అంటే గనక, ముఖ్యంగా మీరు ఎవరికైనా సరే డబ్బుని ఇచ్చినప్పుడు, అంటే మీరు ఎవరికైనా డబ్బుని ఇస్తే గనక ఖచ్చితంగా ఆ డబ్బు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు అనేది మీరు ఎవరికైనా ఇచ్చినప్పుడు అప్పుగా ఇచ్చినా లేదా ఇంకా ఎలా ఇచ్చినా అంటే విత్ ప్రూఫ్స్తో ఉండాలి. ఒక ప్రూఫ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ ఆ ప్రూఫ్స్ అనేవి లేకపోతే గనక మీరు ఎవరికైనా డబ్బుని ఇస్తే మళ్ళీ అది తిరిగి మీ చేతికి రావటం అనేది చాలా కష్టం అవుతుంది. కాబట్టి మీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే మీకు సమస్యలు అనేవి ఉండవు. ఇక సమస్యలు అనేవి తొలగిపోయి అదృష్టం అనేది వస్తుంది. కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ జీవితంలో మీ కష్టాలు, మీ సమస్యలు, మీ దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి మీకు హ్యాపీగా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా డబ్బుకు సంబంధించిన విషయంలో అయితే జాగ్రత్త అవసరమని చెప్పుకోవచ్చు. ఇలా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా కొన్ని విషయాలలో మీరు జాగ్రత్త తీసుకుంటూ ముందుకు సాగిపోతే గనక మీకు సమస్యల నుండి విముక్తి పొందే అవకాశం అయితే ఉంటుంది. కొన్ని విషయాలలో జాగ్రత్త అనేది చాలా అంటే చాలా అవసరం. అలానే మీరు జాగ్రత్తగా ఉండి జాగ్రత్త పడుతూ జాగ్రత్త తీసుకుంటూ ఉంటే గనక ఖచ్చితంగా కూడా మీ జీవితంలో ఏదో ఒక రోజు ఆర్థికపరమైన సమస్యలు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మెల్లిమెల్లిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. కనుక కొన్ని విషయాలలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా వరకు జాగ్రత్తను తీసుకుంటూ ఉండాలి. లేదు అంటే సమస్యలైతే తప్పవు. ఇక మీ జీవితంలో కానీ, మీ కష్టాల్లో కానీ, మీ యొక్క అనేక రకాలైనటువంటి విధానంలో కావచ్చు, సమస్యలు ఉంటే వాటిని తప్పకుండా కూడా తొలగించుకోండి. అప్పుడే మీకు అన్ని విధాలుగా బాగుంటుంది. అయితే అనేక రకాల ఇబ్బందులు, సమస్యలు మీ జీవితంలో నుండి తొలగిపోయి మీకు మంచి రోజులు కావచ్చు లేదా మంచి ఫలితాలు కావచ్చు రావాలి అంటే ఖచ్చితంగా కూడా మీరు కొన్ని అంటే పరిహారాలు చేస్తూ ఉండాలి. ఆ పరిహారాలలో ముఖ్యంగా మీరు చేయాల్సింది మంచి పనులు, దాన ధర్మం. ఇవి చేయటం వల్ల ఎన్నో దోషాలు సైతం తొలగిపోతాయి. కనుక ఈ యొక్క సింహరాశి వారికి మాత్రం అంటే ఒక స్త్రీ వల్ల శుభం జరిగే అవకాశం ఉంది. అలానే ఒక స్త్రీ వల్ల అశుభం జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు కొంతవరకు జాగ్రత్తగా నడుచుకోవాలి. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు కూడా ఉంటాయి. మీ జీవితంలో ఉండేటటువంటి ఎన్నో సమస్యలు కూడా తొలగిపోతాయి. కనుక మర్చిపోకుండా కొన్ని చిన్న చిన్న పరిహారాలు అనేవి పాటించడం ఉత్తమం. ఇక తెలుసుకున్నారు కదా, సింహరాశి వారికి జనవరి 21వ తారీఖు బుధవారం రోజున ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం
ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్